అక్కడ పెడితే ఉదయకాలం ఏం కలిగిందట? ఒక కర్ర చిగురించింది. ఫలభరితమైన ఆశీర్వాదం ఒక గోత్రానికి ఇచ్చాడు. అలాంటి లేవి గోత్రములో ఉన్న ఈ గోత్రములో ఈ ప్రజలను దేవుడు కలిగిన నీలో ఫలభరితమైన ఉన్నది. ఆశను దేవుడు తీరుస్తాడు, ఆలోచనలు దేవుడు నెరవేరుస్తాడు. ఈ పట్ల కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క సన్నిధిలో ఉన్న కర్ర, ఎండిపోయిన కర్ర, అందులో సిగురొచ్చింది. ఈ రోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా అలాంటి ఫలభరితమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నా జీవితం ఏమి లేదు అనుకోబాక, నీ జీవితం చాలా విలువైంది. భూలోకానికి రావడానికి ఎవరు కావాల్సి వచ్చారా అంటే ఒక తల్లిదండ్రులు కావాలి. సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలిసింది. కొన్ని లక్షల ఫార్మ్స్ చనిపోయిన తర్వాత ఒకటి మిగిలితే వచ్చిన వ్యక్తులను ఎన్నో పోరాడి కొన్ని చనిపోయి, కొన్ని వేల లక్షలు ఫార్మ్స్ చనిపోయి బ్రతకాలని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ బ్రతకలా. కానీ ఒక ఫోన్ ఏమైందంటే నిలబడి ఉంటే బ్రతికితే వచ్చిన వాళ్ళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మీద నా మీద ఒక ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని యొక్క సృష్టిలో ఒక పోలిక, ఒక ఆకారము, ఒక ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని నిర్ణయము, దేవుని ఉద్దేశము నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న కనుక ఈ భూమి మీద పునరుద్ధరించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రూపము తల్లిదండ్రులు ఇచ్చింది. అయితే దేవుని రూపం ఉంది, దేవుని ఆలోచన ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని చిత్తం ఉంది. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసము దేవుని చిత్తం కూడా నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మీద ప్రణాళిక నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టడం. దేవునికి